ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 10,000 మందిలో అతి సుందరుడా, నీకు స్తోత్రాలు, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా తండ్రి, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ క్షేమాన్ని అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ నామంలో మోకరించి ఉన్నామంట. అది కేవలము మీరు చూపించిన మీ యొక్క అద్భుతమైన కృపకై, ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఇచ్చిన ఈ నూతన దినమునకై స్తోత్రాలు. ఈ ఉదయము మొదలుకొని తండ్రి రాత్రి వరకు మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తానుసారంగా నడిచే భాగ్యమును మాకు అందించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీ కృపా క్షేమాన్ని మాకు దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా, లూకా సువార్త 75వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. అవును తండ్రి యేసయ్య, మేము తండ్రి శత్రువుల చేతిలో చిక్కి ఉన్నప్పుడు తండ్రి, అపవాది చేతిలో చిక్కి ఉన్నప్పుడు తండ్రి, అపవాది నుంచి, శత్రువుల చేతి నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి, మా జీవిత కాలమంతయు మేము నిర్భయులమై నీ సన్నిధిలో తండ్రి పరిశుద్ధముగాను నీతిగాను నిన్ను సేవించుటకు తండ్రి మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. మేము తండ్రి ఈ రక్షణ పొందుకునే అర్హత మాకు లేదు. ఎందుకంటే తండ్రి, మేము అనేకమైన పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన వారమే. కానీ నీ యొక్క అద్భుతమైన కృప చేత మాకు రక్షణ అందించి ఉన్నారు. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి తండ్రి. దేవా, వారి కుటుంబంలో తండ్రి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చండి, మీ ఉద్దేశాలను సఫలపరచండి తండ్రి. వారు ఏ కోరికతో ఉన్నారో తండ్రి, నీ చిత్తానుసరమైన ప్రతి కోరికను మీరు సఫలపరచండి, స్థిరపరచండి, బలపరచండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో, అప్పులలో ఎంతోమంది తండ్రి ఉంటుండగా యేసయ్య, మీరు ఆర్థికంగాను సహాయం అందించండి దేవా. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరిని రక్షణ, మారు మనసును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఒంటరిగా ఉన్న వారికి మీరు తోడై నడిపించండి, మీ యొక్క ధైర్యాన్ని అందించండి, మీరు తోడుగా ఉండమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి, చక్కటి బహుమానాలను అందించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. కృంగుదల నుంచి విడిపించండి, సహాయము చేయండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంను దయా కిరీటంగా అనుగ్రహించి ఉన్నారు. స్తోత్రాలు. మీ యొక్క మెండైన దీవెనలు దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయమని. ఈ దినమంతయు మాకు తోడై నీ కృపాక్షేమాన్ని దయచేయమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.